విదేశీ పర్యటనలో భాగంగా ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ బే ఏరియాని సందర్శించి షో నిర్వహించారు. ఈ సందర్భంగా టీవీ9 యూఎస్ఏ ప్రతినిధితో టూర్ గురించి విశేషాలు షేర్ చేసుకున్నారు. మనతో పాటు స్పెషల్ గెస్ట్ తనెవరో కాదు, రాక్ స్టార్, మీ అభిమాని మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. హాయ్ అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ ఆర్ యూ అండ్ వెల్కమ్ టు బే ఏరియా. Namaste to everybody. Thank you, Andy. Thanks for the warm welcome. And one of my most favorite places. చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ ఉండటం. నేను ఫస్ట్ టైం యూఎస్ కాన్సర్ట్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎవ్రీ టూర్ అప్పుడు ఎన్ని ఊర్లు మారినా కానీ బే ఏరియా ఇస్ వన్ ఫిక్స్డ్ డెస్టినేషన్ అనమాట. అది కూడా ఎస్పెషల్లీ శాన్ హోజేలో పర్ఫామ్ చేసేటప్పుడు ఇట్స్ ఆల్వేస్ బీన్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎవ్రీ టైమ్ ది షోస్ హ్యావ్ బీన్ లైక్ సూపర్ డూపర్ హిట్స్. సో వన్స్ అగైన్ ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు పర్ఫార్మింగ్ టు దీస్ అమేజింగ్ ఆడియన్స్ ఇన్ శాన్ హోజే. ఓకే, మీరు స్టేజ్ పైన మీరు పర్ఫార్మెన్స్ చేస్తుంటే లైవ్ కాన్సర్ట్ లో ప్రతి ఒక్కరు ఎంత గట్టిగా రాక్ స్టార్ అంటారు, అట్లా ఏమనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంటుందండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా మనం మ్యూజిక్ కంపోజర్ అవ్వాలి, అలాగే మైకిల్ జాక్సన్ నా ఇన్స్పిరేషన్, మ్యూజిక్లో ఎలాగో ఇళయరాజా గారి ఇన్స్పిరేషన్, అలాగే పర్ఫార్మెన్సెస్లో. సో మనం కూడా పాడుతూ డాన్స్ చేస్తూ చేయాలి అనేది చిన్నప్పటి నుంచి మనసులోకి వెళ్ళిపోయిన ఒక ఇది. సో అది రియల్గా అలాంటి డ్రీమ్స్ నిజమైనప్పుడు అంతకు మించి ఏముంటుంది. సో నాకు అదే అనిపిస్తుంది. ఎవ్రీ టైమ్ ఐ ఫీల్ దట్ ఐఎమ్ రియలీ బ్లెస్డ్ టు బీ రిసీవింగ్ దట్ కైండ్ ఆఫ్ లవ్. అండ్ ఇప్పుడు మా ఇండియా టూర్ జరుగుతున్నప్పుడు అంతా కూడా వీ హ్యాడ్ లైక్ అబౌట్ 45,000 to 50,000 పీపుల్ మా షోస్కి వచ్చినప్పుడు పైనుంచి ఒక 100 feet నుంచి ఒక ఫైర్ వర్క్స్తో రోప్ యాక్ట్తో నేను ఎంటర్ అయ్యనమాట. సో అప్పుడు ఫస్ట్ కనిపించాం, లైట్ పడినప్పుడు కనిపిస్తాం. అప్పటి వరకు ఎవ్రీబడి వాస్ కమింగ్ టీఎస్పీ నడుస్తున్నప్పుడు ఐ జస్ట్ గాట్ లిటిల్ ఎమోషనల్. అంటే ఇంత లవ్ మనకు వస్తున్నప్పుడు, ఎందుకంటే అది రోప్ మీద ఎక్కేటప్పుడు, ఇది ఎందుకు చెప్తున్నానంటే రోప్ మీద ఎక్కేటప్పుడు 100 feet నన్ను ఎగ్జాక్ట్ చాలాసేపు నేను వెయిట్ చేయాలి. ఎందుకంటే డ్రోన్స్తో అంతా సింక్ చేసాం యాక్ట్. ఇట్ వాస్ ద ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్ దట్ ఎ డ్రోన్ యాక్ట్ వాజ్ డన్ ఇన్ సింక్ విత్ ఎ లైవ్ మ్యూజిక్ షో డౌన్. సో స్టేజ్ మీద నేను పాడుతుంది, స్కైలో నా లోగోస్ అది ఇది వచ్చి ఆ మ్యూజిక్తో పాటు గిటార్స్ ఇవన్నీ ఫామ్ అవుతున్నాయి కింద సాంగ్ సింక్లో. దట్ నోబడీ హ్యాస్ ఎవర్ ట్రైడ్ డూయింగ్ దట్ బిఫోర్. సో నేను చాలాసేపు హ్యాంగ్ అవుతూనే ఉండాలన్నమాట అక్కడ. దాని తర్వాత ఎంటర్ వస్తుంది. సో అందులో ఆ రిబ్స్లోకి హార్నెస్ గుచ్చుకుని పెయిన్ అంతా వస్తూ ఉండింది. బట్ వెన్ దీస్ పీపుల్ స్క్రీమింగ్ టీఎస్పీ స్క్రీమ్ చేస్తున్నప్పుడు నేను ఐ గాట్ సో ఎమోషనల్. సో దీనికోసం మనం ఎంతైనా కష్టపడొచ్చింది. ఇంకోటి ఏంటంటే ఆ రోప్ మీద వెళ్ళడం కింద సైన్ చేయాలి మనం. లైక్ ఒకవేళ ఏమైనా అయినా కూడా నోబడీ ఈజ్ రెస్పాన్సిబుల్ అని. అప్పుడు ఇమాజిన్ లైక్ some 40,000-50,000 people are waiting for us and I'm going to start performance, and just before getting on the rope I'm signing a paper saying ఏం జరిగినా కూడా మీకు ఎవరికి సంబంధం లేదు, అంతా నా రెస్పాన్సిబిలిటీ అని. సో how will it be? I'm in the total mood of performing but I'm signing that paper. But అనుకుంటాం, బట్ బయట నుంచి అరుపులు వినిపిస్తాయి కదా. ఐ థింక్ దట్ ఎక్సైట్మెంట్, ద లవ్ ఈజ్ వాట్ ఎక్సైట్స్ అస్ టు పుష్ అవర్ సెల్స్ టు డిఫరెంట్ కైండ్ ఆఫ్ బౌండరీస్. సో ఆ రోజు వెళ్ళినప్పుడు మాత్రం సైన్ చేసిన ఏం పర్లేదు, దీనికోసం అది చేయడం తప్పులేదు అని అనిపించింది. సో అలాగే ఇండియన్స్ అందరికీ నా మీద ప్రేమ చూపించే అందరికీ, వరల్డ్లో ఎక్కడున్నా, అమెరికాలో ఉన్న, ఆస్ట్రేలియాలో ఉన్న, వరల్డ్లో ఏమున్నా మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ ఆల్ ద లవ్. ఇప్పుడు మా బే ఏరియాలో ఆ మూవీ అనమాట, ఆ మూవీ మీకు ఏంటో తెలుసు, సింగ్ గీతం అనేది అది ఇప్పుడు ఆడుతుంది అనమాట. సో దాని గురించి చెప్పండి. అంటే మీరు శ్రీనివాసరావు గారితో 94 years కదా, అంత ఇంకా చెప్పలేం కదా, మీరు అనుభవం. సో సింగ్ గీతం ఈ సినిమా ఐ థింక్ వన్ ఆఫ్ ది మోస్ట్ మెమరబుల్ మూవీస్ అవుతుందండి నా కెరియర్లో కానీ మా అందరికీ కూడా. ఎందుకంటే 94 years వయసులో సంగీతం శ్రీనివాసరావు గారు లెజెండరీ, ద మోస్ట్ లెజెండరీ డైరెక్టర్ ఆఫ్ ఇండియా. ఆయన చేసినన్ని డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ కానీ ఎవరూ చేయలేదు ఇప్పటివరకు. అండ్ ఆయన మూవీస్ అన్ని చూస్తున్నాం. ఆయన ఇంతకు ముందు మనం పుట్టకముందే ఆయన చేసిన మూవీస్ అన్ని కూడా వెళ్ళి మరీ చూసి మరీ ఆయన దగ్గర నేర్చుకున్నాం. ఆయన ఎన్నో వండర్స్, ఆయన కమల్ హాసన్ గారితో చేసిన మూవీస్ అన్ని కానీ. సో అవన్నీ ఎంతో ఇన్స్పైర్ అని మనకి. ఈవెన్ ఆదిత్య 369 అండ్ ఆల్ దట్ ఇంత ఎక్స్పెరిమెంటల్గా ఒక మనిషి ఎలా ఉంటారు అని అనుకుని ఆయనకి మేమందరం చాలా పెద్ద ఫ్యాన్స్ అండి. మనందరం ఆయనకి పెద్ద ఫ్యాన్స్ కదా. సో ఆయన కొన్ని ఇయర్స్ బ్యాక్ ఒకసారి వేరే ఒక మూవీ చేయడం కోసం నన్ను వచ్చి కలిసి అప్పుడు ఆ మూవీ స్టోరీ చెప్పి దాంతోపాటు ఈ స్టోరీ కూడా నాకు చెప్పారు. అది మోర్ దెన్ 10-12 years, మోర్ దెన్ దట్ ఐ థింక్. అప్పుడు వచ్చి డాడీ నది కూడా కలిశారు. సో అది చెప్పి ఇలా నేను ఒక సబ్జెక్ట్, ఒక ఊర్లో అందరూ పాడుతూ ఉంటారు అని చెప్పి ఒక సబ్జెక్ట్ అనుకుంటున్నా, అది నువ్వే చేయాలి అని. సార్ భలే ఉంది సార్, చేద్దాం. దాని తర్వాత ఇట్ వాజ్ నాట్ హ్యాపెనింగ్ అండ్ ఫైనలీ ఇట్ హ్యాపెండ్ నౌ. సో నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది ఒక పెద్ద అవార్డుగా నేను ఫీల్ అవుతుంది అంటే, ఇన్ని ఇయర్స్ తర్వాత ప్రొడక్షన్స్ మారుతూ వచ్చినా మళ్ళీ ఒక ప్రొడక్షన్ మళ్ళీ ఆయన నాకు ఈ సినిమాకి దేవియే చేయాలి అని ఆయన అంత పెద్ద లెజెండ్ అనటమే నాకు ఆల్రెడీ నేను అవార్డు, ఇంకా మ్యూజిక్ చేయకముందే నేను చేయాలని ఆయన నన్ను ఎంచుకోవడమే నేను ఒక అవార్డు విన్ అయినట్టు, ఒక పెద్ద అవార్డు విన్ అయినట్టు ఫీల్ అయ్యాను. సో అండ్ దానికి
తెలుగులో మీరు దాని ట్రైలర్ చూస్తుంటారు, సంగీతం సార్ వాయిస్ తో స్టార్ట్ చేసిన ఒక వింత ఊరు ఒక వింత శాపం అని. అది తమిళ్లో బికాస్ కమల్ సార్ లవ్ సంగీతం సార్ సో మచ్, కమల్ హాసన్ సార్ వాయిస్ మీద వచ్చింది అది. ఒక వింత ఊరు అది తమిళ్లో. సో దిస్ మూవీ హెస్ బీన్ బ్యూటిఫుల్ అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ, అండ్ హ్యూజ్ నేమ్ ఫర్ ద మ్యూజిక్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ది లవ్. అండ్ మొన్న నేను కరెక్ట్గా ఇక్కడ ల్యాండ్ అయినప్పుడు సంగీతం సార్ మెసేజ్ పంపించారు, దేవి హౌ ఆర్ యూ, నువ్వు సూపర్ మూవీ, అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అని ఆయన చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు థ్యాంక్ యూ చెప్తారు అని. అయ్యో ద హీరో ఆఫ్ ద ఫిల్మ్, అందరూ మెచ్చుకుంటున్నారు సూపర్ అని అన్నారు. ఐ సెడ్ నో సార్, యువర్ అవర్ హీరో, సంగీతం సార్, యువర్ అవర్ హీరో అండ్ యువర్ ద హీరో ఆఫ్ ది ఫిల్మ్. వన్స్ అగైన్ ఐఎమ్ సేయింగ్ సార్, and all this credit goes to only one and only you sir. Thank you so much, and thank you Nageshwan sir, thank you Swapna, thank you Vyjayanti Movies for this great opportunity called Sangeetam. దేవి గారు, మీరు ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా నాకు ఇంతసేపు ఇంటర్వ్యూ ఇవ్వడం అనేది చాలా చాలా నేను బ్లెస్ Thanks to all of you for waiting patiently. మా రిహర్సల్స్ జరుగుతున్నా మీరు పేషెంట్ గా వెయిట్ చేస్తారు, అందుకు నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఒక్క సాంగ్ మీరు హమ్ చేసి. ఏరుశనగ కోసం మట్టిని తవ్వితే ఏకంగా తగిలిన లంకే బిందెలా, ఎంత చక్కగున్నావే లక్ష్మి, ఎంత చక్కగున్నావే, ఎక్కి సిగురు కొయ్యబోతే చేతికి అందిన సందమామల, ఎంత చక్కగున్నావే లక్ష్మి, ఎంత చక్కగున్నావే, మల్లెపూల మధ్య ముద్ద బంతిలా, ఎంత చక్కగున్నావే, ముత్తైదు మెళ్ళో పసుపు లాగా, ఎంత చక్కగున్నావే, సుక్కల సీర కట్టుకున్న ఎన్నెలలాగా, ఎంత చక్కగున్నావే. ఇంకా చక్కగా ఇలాంటి పాటలు చాలా పాడాలంటే మీరు డైరెక్ట్గా షోకి వచ్చేసేయండి, ఫుల్ పాటలు పడతాం.